ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో కోటి సంతకాల సేకరణకు సంబంధించి క్లోజింగ్ డే. వాటన్నిటిని కూడా సేకరించినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా జిల్లా కార్యాలయానికి పంపించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిలవడం, నేను హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఇది ఈ నెల 10వ తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ కానీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ జరపడానికి అవకాశం ఉంటే వారం రోజులు ముందుగానే అందరికంటే ముందుగా పూర్తి చేసి వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి వాటిని జిల్లా పార్టీ ఆఫీసుకి పంపించాలని ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా పూర్తి చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అందరికీ ఆయన ఒక స్ఫూర్తిదాయకం. ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడం. ఇంకొక విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది, మన కోవూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకటి పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రెండోది కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం. ఈ రెండు కూడా 1983 నుంచి ఒకే ఫ్యామిలీ పర్సన్స్ ఆ కాన్స్టిట్యున్సీలో ఒకే కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయడం, అంటే కాన్స్టిట్యున్సీలు మారడం కానీ ఎలాంటి మార్పు లేకుండా ఒకే కాన్స్టిట్యున్సీలో 83 నుంచి కూడా, అంటే సుమారుగా 38 సంవత్సరాల పై నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి రాజకీయాన్ని అందిస్తున్నటువంటి ఆ కీర్తి నల్లపురెడ్డి ఫ్యామిలీకి చెందుతుంది. ఇట్లాంటి మొత్తం మీద నియోజకవర్గాలు తీసుకుంటే నాకు తెలిసినంత వరకు పులివెందుల కోవూరు తప్ప రాష్ట్రంలో కూడా మరి ఎక్కడ కూడా కనపడదు. దట్టు ప్రతి ప్రోగ్రాం కూడా, ఈరోజు అపోజిషన్ లో ఉన్నాం, అపోజిషన్ లో కూడా ఘోరంగా కొన్ని తప్పిదాల వల్ల ఈవీఎం పొరపాటులో ఇంకోటో కావచ్చు, చాలా తక్కువ సీట్లకే పరిమితమైన జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రోగ్రామ్స్ అన్ని, అలానే కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కోటి సంతకాల ఉద్యమంలో మేము కూడా జిల్లా వ్యాప్తంగా కానీ నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో కానీ చేస్తా వస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి పోయినప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని సంతకాలు పెట్టడానికి గమనిస్తా ఉన్నాం. ఒకటైతే ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, ఒక మంచి కాజ్ కోసం మీరు ముందుకు వస్తా ఉన్నారు, మీతో పాటు నిలబెడతాం, మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని. రెండో పాయింట్ కూడా, కేవలం ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూగానే ప్రజలు చూడట్లా, వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన అన్ని కూడా ఈరోజు బయటపడి ఒక్కొక్కరు ఒక్కొక్క సంతకంతో ఒక ఆయుధం లాగా గవర్నమెంట్కి పంపించడానికి ఈరోజు ముందుకొచ్చి సంతకాలు పెట్టడం కూడా జరిగింది. ఎన్ని బాధలు అంటే, ఎన్ని అబద్ధాలు చెప్పినారంటే, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు ఎట్టైనా సరే ఈసారి గెలవాలా అన్న ఆలోచనతో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా అనేకమైనటువంటి అబద్ధాలు మోసాలు చేసి అవన్నిటిని కూడా ఈ రోజు ఏవైతే కొత్తగా చేయకున్నా పర్వాలేదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, మెడికల్ కాలేజెస్ కానీ, పోర్టులు కానీ, ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కొత్తవి చేయకపోగా ఆల్రెడీ ఉండే వాటిని నాశనం చేస్తున్నటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి చెందుతుంది. వీటన్నిటి మధ్యలో ప్రజల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో, బాధతో ఈరోజు అందరూ కూడా సంతకాలకు పెట్టడానికి ముందుకు రావడం కానీ, వాటన్నిటిని కూడా ఈరోజు కోటి సంతకాలని కనుక ఎక్స్పెక్ట్ చేస్తే సుమారుగా 1,50,00,000 దాకా కూడా ఈరోజు సంతకాలు పూర్తి అయినట్టుగా రాష్ట్రంలో మనకు తెలుస్తా ఉంది. ఇంత స్పందన, ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి, అయినా కూడా ఈరోజు ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. ఈరోజు ఎస్పీ గారు కూడా ఒక మీటింగ్ పెట్టినారు జిల్లాలో. సో ఆమె కమిట్మెంట్ గానే చెప్తా ఉన్నారు, తప్పకుండా నాన్ పొలిటికల్ గా మేము ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది, సంతోషమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ పనిని వాళ్ళని చేసుకునే పరిస్థితి కనిపించట్లా. కొన్ని పోలీస్ స్టేషన్స్ లో అయితే సెటిల్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదో ఒక కేసు ద్వారా పిలిపించడం, నీ మీద గంజాయి కేసు పెడతామని చెప్పడం, గంజాయిని అరికట్టట్లా, దాన్ని వాడుకుంటా ఉంటారు. ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపెట్టడానికి ఈ గంజాయి కేసులను వాడుకుంటా ఉన్నారు. గంజాయి కేసు కఠినతరం చేయడం అవసరం, కానీ ఆ గంజాయి కేసులు వీళ్ళు పట్టుకోవాలనుకుంటే ఎంతసేపు అండి? కరెక్ట్ గా ఒక వారం రోజుల లోపల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వీటన్ని చిల్లర బ్యాచ్లన్నింటినీ కూడా
పట్టుకునే శక్తి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. వాళ్ళకేమన్నా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఏమి ఉండదు. అందరూ కూడా కూలీ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళే. ఒక్కరిని పట్టుకుంటే మొత్తం అందరూ కూడా సుమారుగా మాక్సిమం అంటే 300 మంది ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు. వారందరినీ కూడా పట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ వాళ్ళని పట్టుకొని ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ నాయకుల దగ్గర లేదు. కేవలం ఆ గంజాయి కేసులను వాడుకొని ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని పట్టుకురావడం, నీ మీద గంజాయి కేసు పెడతాం, లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోపో, వాళ్ళతో మాట్లాడుకుంటే నీ మీద ఈ గీసులు లేకుండా నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు నీ కుటుంబంతో బతకచ్చు అని వాళ్ళకి చెప్తున్నటువంటి సలహాలు వింటా ఉంటే చాలా అసహ్యంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలన్నా, నెల్లూరు జిల్లా పరిస్థితులు చూస్తే కూడా ఏ రోజు కూడా మనకు అటువంటి పరిస్థితులు కనపడవు. ఈ రోజు ఇందాక ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పినట్టుగా బీహార్ కంటే దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితులు మారాలా? ఎందుకు ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇన్ని గ్యాంగ్ రేపుల్లాగా జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇంత విచ్చలవిడితనంగా ఈ ప్యాకాట్ రాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడిగా ఏమవుతుంది మహా అయితే రిమాండ్కి పోతే 14 రోజులు రిమాండ్కి పోయి మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇంకా రెచ్చిపోతాం అనే పరిస్థితులు ఈ రోజు మన ముందు కనపడతా ఉంది. సో తప్పకుండా ఈ లా అండ్ ఆర్డర్ని కనుక కంట్రోల్ చేయకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎవరైతే అనుకుంటా ఉంటారేమో ఈ రోజు మాకు అధికారం ఉంది, మేము ఇవన్నీ కూడా చేయగలుగుతా ఉన్నాం, అందరిని కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాం, ఈ పోలీసుల్ని కానీ మొత్తాన్ని అధికారాన్ని చేతిలో పెట్టుకుని విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం అనుకుంటారేమో. తప్పకుండా ఈ రోజు ఎవరైతే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ బాధపడే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి డిపార్ట్మెంట్ అయితే ఉంది, కానీ వాళ్ళని చక్కగా పని చేయించుకునే కనుక ఈ రాజకీయ నాయకులు కనుక వదిలితేనే ఈ వ్యవస్థ బాగుపడేదానికి ఉంటుంది. టోటల్ గా ఈ నెల్లూరు జిల్లా కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోటి సంతకాల ఉద్యమం కేవలం మెడికల్ కాలేజీలు మాత్రమే అని ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఎవరు అనుకోవట్లా. దీనికి ప్రజలకు నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి బాధని ఈ రోజు అందరూ కూడా ముందుకు వచ్చి పెట్టడం కూడా జరిగింది. ఈ రోజు కోర్ కాన్స్టిట్యున్సీలో ఇంత చక్కని ప్రోగ్రాం అందరి మధ్యలో నిర్వహించడం కానీ, ప్రసన్న అన్నిటికీ కూడా జిల్లాలో ఒక స్ఫూర్తిగానే ఉంటారు. ఒక మంచి పాలిటిక్స్ కానీ, ఒక మంచి పలకరింపుకి కానీ, ఆప్యాయతకు కానీ అంతా కూడా రాబోయే రోజుల్లో అన్న నాయకత్వంలో కోవర్ కాన్స్టిట్యున్సీ ఒక మంచి పాలిటిక్స్ ని అందించడంలో కానీ, ఒక మంచి లీడర్షిప్ ని, ఒక మంచి రాజకీయాలని అందించడంలో అన్న ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీ ఇప్పటికే పికప్ అయింది. రాబోయే ఎన్నికలకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పరిస్థితులన్నీ కూడా ఏదైతే ఇప్పుడు మనం కోల్పోయినామో, ఏదైతే నష్టపోతా ఉన్నామో అవన్నీ కూడా కార్యకర్తల నాయకులు ఫుల్ఫిల్ చేసుకునే రోజు తొందరలోనే ఉంటుందని మాత్రం అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రసన్నానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.